25 కిలోమీటర్ల పర్ అవర్ 12 నిమిషాలు లేట్, 12 మినిట్స్ లేట్. 50 కిలోమీటర్స్ పర్ అవర్ 8 నిమిషాలు ఎర్లీ, 8 నిమిషాలు ఎర్లీ. డిస్టెన్స్ కనుక్కోవాలి. 25 కిలోమీటర్స్ పర్ అవర్ అవుతే 12 నిమిషాలు లేట్. 50 కిలోమీటర్ పర్ అవర్ అవుతే 8 నిమిషాలు ఎర్లీ. స్టెప్ నంబర్ 1, డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్. కాన్స్టెంట్ అంటే ఫిక్స్డ్ వాల్యూ, ఏదో ఒక వాల్యూ వేసుకోండి. ఎల్సిఎం ఆఫ్ 25 50, 50 25ని డివైడ్ చేస్తుంది కాబట్టి ఎల్సిఎం 50 అని అనుకుంటున్నాను. ఫస్ట్ రోజు ఎన్ని గంటలు చన్నా? గంటకు 25 కిలోమీటర్లు అంటే 50 కిలోమీటర్లకు ఎన్ని గంటలు పడుతుంది? 2 గంటలు పడుతుంది. గంటకు ఎంత పడుతుంది? 50 కిలోమీటర్లు 1 అవర్ పడుతుంది. 2 గంటలు 1 అవర్, తేడా ఎంత? 1 అవర్. 1 అవర్ ఈజ్ 60 మినిట్స్. తేడా ఎంత వచ్చింది? 60 నిమిషాలు. 60 నిమిషాల తేడాకు డిస్టెన్స్ ఎంత? 50. 60 నిమిషాల తేడాకు డిస్టెన్స్ ఎంత? 50. లాజికల్గా ఆలోచించండి. 12 నిమిషాలు లేట్, 8 నిమిషాలు ఎర్లీ. 12 ముందుకెళ్ళాడు, 9కి వెళ్ళేవాడు 12 నిమిషాలు ముందు. 12 ముందు, 8 వెనకాల. లేట్ అండ్ ఎర్లీ ఒకటేమో 12 ముందు, 8 వెనకాల. యాడ్ చేయాలి. 12 + 8 ఎంత? 20. 60/3 20, 50/3. ఆన్సర్ ఈజ్ 16.66. ఒక్క ఫార్ములా యూజ్ చేయట్లేదు, ఒక్క సెంటెన్స్ అర్థం చేసుకున్నాను. డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్, డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్, డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎల్సిఎం ఆఫ్ 25 50, 50 కిలోమీటర్లు. ఫస్ట్ రోజు ఎన్ని గంటలు వచ్చింది? 2 గంటలు. సెకండ్ రోజు ఎన్ని గంటలు వచ్చింది? గంట. 2 అవర్స్ 1 అవర్. తేడా ఎంత? 1 అవర్. 1 అవర్ ఈ 60 మినిట్స్. టైం పీరియడ్ గనక 60 నిమిషాలు తేడా ఉంటే నాకు వచ్చింది 50 కిలోమీటర్లు. కానీ నాకు తేడా క్వశ్చన్లో ఎంత ఉంది? 20 నిమిషాలు. 60/3 ఈజ్ 20, 50/3 ఈజ్ 16.66. 16.66. ఇది ఐ హోప్ ఇట్ ఈజ్ వెరీ వెరీ క్లియర్ టు యూ, రైట్? 50 కిలోమీటర్